మన హైదరాబాద్లో ఒక ఏనుగు తల లోపల నుంచి స్వరంగ మార్గం ద్వారా వెళ్లే అర్ధచంద్రాకార శివలింగాన్ని దర్శించుకునే ఒక ఆలయం ఉన్నది. దీనినే కైలాసగిరి ఇంకా ఉమామహేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది జీడిమెట్ల దగ్గరలో ఉన్న సూరారంలో ఉంటుంది. దాదాపు 200 సంవత్సరముల క్రితం ఒక పెద్ద బండరాయి ఉండేది అట. దీనిని రక్తపు గుండు అని పిలిచేవారట. అయితే ఒక పెద్ద పిడుగు పడి అక్కడ నుంచి ఒక స్వరంగ మార్గం ఏర్పడింది. అయితే ఈ స్వరంగ మార్గం ద్వారా వెళ్ళి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం చేసిన పాపాలు అన్నీ పోతాయి అని నమ్ముతారు. స్వరంగ మార్గం దాటి పైకి వెళ్తే ధ్యాన రూపంలో ఒకవైపు శివుడు, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి కనిపిస్తారు. పక్కనే వినాయక స్వామి కూడా ఉంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గుట్ట లాంటి ప్రాంతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం స్టార్టింగ్లోనే ద్వారపాలకులుగా మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇంకా లోపలికి వెళ్తే ఉమామహేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. అప్పట్లో ఈ శివలింగాన్ని నర్మదా నది నుండి కింద పెట్టకుండా తొడపైన తెచ్చినారు అట.